అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అంశాన్ని చాలా లోతుగా విశ్లేషించబోతున్నాం. దీనికి ఆధారం ఎన్సీఈఆర్టీ 10వ తరగతి ఆర్థిక శాస్త్ర పుస్తకంలోని ఒక అధ్యాయం. కానీ మనం కేవలం పాఠం చెప్పుకోబోట్లేదు, దాన్ని మన రోజువారీ జీవితానికి అన్వయించుకోబోతున్నాం. ఆన్లైన్లో ఒక ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ బాక్స్లో సబ్బు బిల్లు వచ్చింది. సూపర్ మార్కెట్లో ఎంఆర్పీ కన్నా 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. కూలింగ్ ఛార్జ్ అని చెప్పారు. కొత్తగా కొన్న మిక్సర్ గ్రైండర్ వారం రోజులకే పనిచేయడం మానేసింది. ఇలాంటి అనుభవాలు మనలో చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. చాలాసార్లు అయ్యో టైం బాగాలేదు అనుకుని వదిలేస్తాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈరోజు మనం వినియోగదారుల హక్కుల గురించి మాట్లాడుకోబోతున్నాం. మార్కెట్లో ఒక వినియోగదారుడుగా మనకున్న శక్తి ఏమిటి? ఆ శక్తిని మనం సరిగ్గా వాడుకుంటున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఈరోజు మనం రేష్మా అనే ఒక అమ్మాయి కథ ద్వారా ఈ ప్రయాణం చేద్దాం. ఆమె ఒక పాడైపోయిన మిక్సర్ గ్రైండర్ కొన్నప్పుడు ఏం జరిగింది, ఆ కథతో పాటు వినియోగదారుల ఉద్యమం ఎలా మొదలైంది, అది మనకు ఎలాంటి చట్టపరమైన ఆయుధాలనిచ్చిందో వివరంగా చూద్దాం. ఈ చర్చ ముగిసేసరికి మనం మార్కెట్ను చూసే దృష్టికోణం ఖచ్చితంగా మారుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ముందుగా అసలు వినియోగదారుడు అంటే ఎవరు? చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది, కానీ దీని వెనక ఒక స్పష్టమైన నిర్వచనం ఉంది కదా? అవును. నిర్వచనం ప్రకారం తిరిగి అమ్మడం కోసం కాకుండా సొంత ఉపయోగం కోసం డబ్బు చెల్లించి ఒక వస్తువును కొన్నా లేదా ఒక సేవను పొందినా ఆ వ్యక్తి వినియోగదారుడు అవుతాడు. ఇక్కడ డబ్బు చెల్లించి అనేది ముఖ్యం. మన రేష్మా కథలో ఆమె డబ్బు ఇచ్చి మిక్సర్ కొంది కాబట్టి ఆమె వినియోగదారురాలు. అలాగే మనం బస్సు టికెట్ కొన్నా, డాక్టర్ ఫీజు కట్టినా, మొబైల్ రీఛార్జ్ చేసుకున్నా వీటన్నింటిలో మనం వినియోగదారులమే. అయితే మార్కెట్లో అమ్మేవాళ్లు, కొనేవాళ్లు సమాన స్థాయిలో ఉండరు కదా? తరచుగా అమ్మేవాళ్లదే పైచేయిగా ఉంటుంది. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అమ్మకందారులు సంఘటితంగా, శక్తివంతంగా ఉంటారు. వినియోగదారులు విడివిడిగా, బలహీనంగా ఉంటారు. దీనివల్ల దోపిడీకి ఎన్నో మార్గాలున్నాయి. తక్కువ తూకం వేయడం, కల్తీ చెయ్యడం, గడువు ముగిసిన వస్తువులమ్మడం, తప్పుడి ప్రకటనలివ్వడం, ఎంఆర్పీ కన్నా ఎక్కువ వసూలు చేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. రేష్మా విషయంలో ఆమెకు నాసిరకమైన వస్తువును అంటగట్టారు. ఇలాంటి అన్యాయాలకు వ్యతిరేకంగానే భారతదేశంలో ఒక పెద్ద ఉద్యమం మొదలైంది. అంటే ఈ వినియోగదారుల చట్టం ఊరికే రాలేదన్నమాట. దీని వెనక ఒక పోరాటం ఉంది. ఖచ్చితంగా. 1960లలో ఆహార కొరత, బ్లాక్ మార్కెటింగ్, కల్తీ వంటి సమస్యలు విపరీతంగా ఉండేవి. ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగిపోయింది. అప్పుడే చిన్న చిన్న సమూహాలుగా మొదలైన వినియోగదారుల ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించింది. కొన్ని దశాబ్దాల పోరాటం తర్వాత ప్రభుత్వం దిగివచ్చింది. ఆ పోరాట ఫలమే ఈ చట్టమా? అవును. 1986లో భారత ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. అదే వినియోగదారుల రక్షణ చట్టం, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, క్లుప్తంగా కాప్రా. వినియోగదారులకు ఒక రక్షణ కవచంలా, న్యాయం కోసం ఒక వేదికలా ఈ చట్టం రూపుదిద్దుకుంది. సరే, చట్టం వచ్చింది. మన రేష్మ లాంటి వాళ్లు మోసపోతే న్యాయం కోసం ఎక్కడికెళ్ళాలి? పోలీస్ స్టేషన్కా, లేక సాధారణ సివిల్ కోర్టులకా? అక్కడ కేసులు ఏళ్ల కనబడి నడుస్తాయి గదా? ఇది చాలా మంచి ప్రశ్న. సాధారణ కోర్టుల మీద భారం తగ్గించి వినియోగదారులకు త్వరగా న్యాయం అందించాలనే ఉద్దేశంతో కాప్రా కింద ఒక ప్రత్యేకమైన 3 అంచెల న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటిని వినియోగదారుల ఫోరం లేదా కమిషన్ అంటారు. ఆ 3 అంచెల వ్యవస్థ గురించి కొంచెం వివరంగా చెప్పండి. మన రేష్మా కేస్ ఏ కోర్టు పరిధిలోకొస్తుంది? తప్పకుండా. ఆమె మిక్సర్ విలువ కొన్ని వేల రూపాయలు కాబట్టి ఆమె జిల్లా వినియోగదారుల ఫోరంకు వెళ్లాలి. మొదటిది జిల్లా ఫోరం. ప్రతి జిల్లాలో ఉంటుంది. 2019 సవరణ ప్రకారం ఇప్పుడు ₹1,00,00,000 వరకు విలువైన కేసులను ఇక్కడ విచారిస్తారు. రెండవది రాష్ట్ర కమిషన్. ఇది రాష్ట్ర రాజధానిలో ఉంటుంది. ₹1 నుండి ₹10,00,00,000 మధ్య విలువైన కేసులను విచారిస్తారు. జిల్లా ఫోరం తీర్పు నచ్చకపోతే ఇక్కడ అప్పీల్ చేసుకోవచ్చు. మూడవది జాతీయ కమిషన్. ఇది ఢిల్లీలో ఉంటుంది. ₹10,00,00,000 కంటే ఎక్కువ విలువైన కేసులను ఇక్కడ విచారిస్తారు. రాష్ట్ర కమిషన్ తీర్పుపై ఇది అత్యున్నత అప్పీల్ వేదిక. ఆగండి, మీరు 2019 సవరణ అన్నారు. అంటే పాత ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉన్న ఆ 20 లక్షల రూపాయల పరిమితి ఇప్పుడు మారిందనమాట. ఇది చాలా ముఖ్యమైన డేట్. అవును. 2019లో వచ్చిన కొత్త చట్టం చాలా మార్పులు తీసుకొచ్చింది. ఈ ద్రవ్య పరిమితులను పెంచడమే కాకుండా
మనం ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ నుండి కేసు ఫైల్ చేసే సౌకర్యం, ఆన్లైన్లో ఫిర్యాదు అంటే ఈ-ఫైలింగ్ చేసే అవకాశం, మరియు మధ్యవర్తిత్వం ద్వారా త్వరగా సమస్యను పరిష్కరించుకునే మార్గాలను కూడా కల్పించింది. ఇది వినియోగదారులకు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. అద్భుతం. అంటే రేష్మ తన జిల్లాలోనే పెద్దగా ఖర్చు లేకుండా కేసు వేయొచ్చు. అయితే ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు ఆమె ఏ అధికారంతో వాదించగలదు? అక్కడే ఈ చట్టం మనకిచ్చిన హక్కులు డెవలోకి వస్తాయనుకుంటా. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. సిఓపిఆర్ఏ మనకు ఆయుధాల్లాంటి 6 ముఖ్యమైన హక్కులను ఇచ్చింది. వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మొదటది రక్షణ పొందే హక్కు, అంటే రైట్ టు సేఫ్టీ. మన ప్రాణానికి, ఆస్తికి హాని కలిగించే వస్తువుల నుండి రక్షణ పొందే హక్కు. రేష్మ కొన్న మిక్సర్ నాశరకంగా ఉండి షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలితే, లేదా మనం వాడే ప్రెషర్ కుక్కర్ సేఫ్టీ వాల్వ్ సరిగ్గా లేకపోతే ఇలాంటి ప్రమాదాల నుండి మనల్ని ఈ హక్కు కాపాడుతుంది. మంచి ప్రశ్న అడిగారు. చట్టం రాసినప్పుడు డిజిటల్ ప్రపంచం ఇంతగా లేదు. కానీ 2019 చట్టం ఈ-కామర్స్ను కూడా తన పరిధిలోకి తెచ్చింది. కాబట్టి మీ డేటా భద్రతకు భంగం కలిగితే దాన్ని కూడా ఈ హక్కు కింద ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక రెండవ హక్కు సమాచారం పొందే హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్. మనం కొనే వస్తువు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే హక్కు. దాని ధర, అంటే ఎంఆర్పి, తయారీ తేదీ, గడువు తేదీ, వాడిన పదార్థాలు అన్నీ. అంటే ప్యాకెట్ మీద ఉన్న వివరాలు ఈ హక్కులో భాగమేనా? కానీ ఈ డిజిటల్ యుగంలో సమాచారమంటే అది మాత్రమే కాదు కదా. యాప్లో మన డేటాను ఎలా వాడుకుంటున్నాయో చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజీల కొద్దీ ఉంటాయి. అది పారదర్శక సమాచారం కిందకొస్తుందా? అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. సాంకేతికంగా వాళ్లు సమాచారం ఇస్తున్నారు, కాని అది సామాన్యుడికి అర్థం కాని భాషలో చదవడానికి వీలు లేనంత పెద్దగా ఉంటుంది. ఇది సమాచారం పొందే హక్కు యొక్క స్ఫూర్తికే విరుద్ధం. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక మూడవ హక్కు ఎంపిక చేసుకునే హక్కు, రైట్ టు చాయిస్. మనకు నచ్చిన వస్తువును లేదా సేవను ఎంచుకునే స్వేచ్ఛ. కానీ ఈ హక్కు ఆన్లైన్ ప్రపంచంలో ఎంతవరకు పనిచేస్తుంది? మనం చూసే ప్రోడక్ట్స్, మనకొచ్చే యాడ్స్ అన్నీ అల్గోరిథంలే కదా నిర్ణయిస్తున్నాయి. మనది నిజమైన ఎంపికేనా, లేక మనల్ని ఒక మార్గంలో నడిపిస్తున్నారా? మీరు చాలా లోతైన అంశాన్ని లేవనెత్తారు. అల్గారిథమ్స్ మన ఎంపికలను ప్రభావితం చేస్తున్నాయన్నది నిజం. అందుకే వినియోగదారుడిగా మనం మరింత చైతన్యంగా ఉండాలి. ఒకే ప్లాట్ఫాంపై ఆధారపడకుండా వేర్వేరు చోట్ల ధరలను, రివ్యూలను పోల్చి చూసుకోవాలి. ఇక నాల్గవ అత్యంత ముఖ్యమైన హక్కు పరిహారం పొందే హక్కు, రైట్ టు సీక్ రెడ్రెసల్. మన రేష్మా కథకు ఇది గుండెలాంటిది. మనం మోసపోయినప్పుడు, నష్టపోయినప్పుడు ఫిర్యాదు చేసి న్యాయం పొందే హక్కు. ఆ నష్టపరిహారం డబ్బు వాపస్ కావచ్చు, వస్తు మార్పిడి కావచ్చు, లేదా మానసిక వేదనకు పరిహారం కూడా కావచ్చు. మిగిలిన 2 హక్కులు కూడా ఈ ప్రక్రియకు సహాయపడతాయా? అవును. ఐదవది ప్రాతినిధ్యం వహించే హక్కు, రైట్ టు రిప్రజెంటేషన్. అంటే వినియోగదారుల కోర్టులో మన వాదనను మనమే వినిపించుకోవచ్చు. ఒక్క నిమిషం. అంటే లాయర్ అవసరం లేదా? మన కేసును మనమే వాదించుకోవచ్చా? ఇది చాలామందికి తెలియని విషయం. ఖర్చు భరించలేమని చాలామంది వెనకడుగు వేస్తారు. నిజం. లాయర్ను పెట్టుకోవచ్చు, కానీ తప్పనిసరి కాదు. ఈ కోర్టుల ప్రక్రియ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలనేదే ఉద్దేశ్యం. ఇక ఆరవది వినియోగదారుల విద్య పొందే హక్కు, రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. మన హక్కుల గురించి తెలుసుకునే హక్కు. ఈరోజు మనం చేస్తున్న ఈ చర్చే ఆ హక్కులో భాగం. ప్రభుత్వం జాగో, గ్రాహక్ జాగో వంటి ప్రచారాల ద్వారా ఈ అవగాహన కల్పిస్తోంది. ఈ హక్కులను ఆచరణలో పెట్టడానికి మనం వస్తువులు కొనేటప్పుడు కొన్ని గుర్తులను గమనించమని కూడా పుస్తకంలో ఉంది. ఐఎస్ఐ, ఏజీ మార్క్, హాల్మార్క్ వంటివి. అవును. అవి నాణ్యతా ప్రమాణాలకు చిహ్నాలు. ఐఎస్ఐ గుర్తు ఎలక్ట్రానిక్ వస్తువుల భద్రతకు, ఏజీ మార్క్ వ్యవసాయ ఉత్పత్తుల స్వచ్ఛతకు, హాల్మార్క్ బంగారం స్వచ్ఛతకు హామీ ఇస్తాయి. ఈ గుర్తులను చూసి కొనడం ద్వారా మనం మోసపోయే అవకాశాలను తగ్గించుకోవచ్చు. ఈ చట్టం ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడానికే ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న ఈ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన రోజున మనం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇంత మంచి వ్యవస్థ, ఇన్ని హక్కులున్నాయి, అంత బానే ఉంది. కానీ ఆచరణలో చూస్తే చాలామంది ఇప్పటికే ఫిర్యాదు చేయడానికి ఇష్టపడరు. ఎందుకని? ఈ వ్యవస్థలో ఏమైనా లోపాలున్నాయా? మీరు చెప్పింది నిజం. కొన్ని సవాళ్లున్నాయి. మొదటిది సమయం. కేసులు పరిష్కారం కావడానికి కొన్నిసార్లు నెలలు లేదా సంవత్సరాలు కూడా పడుతుంది. రెండవది అవగాహన లేమి. చాలామందికి తమకు హక్కులు ఉన్నాయనే విషయమే తెలీదు. మూడవది ఒక మానసిక అవరోధం.
రూపాయలకే కదా దీనికోసం కోట్లు చుట్టూ తిరగాలా అని అనుకుంటారు. నాకు గుర్తుంది, ఒకసారి నేను కొన్న శీతల పానీయంపై ఎంఆర్పి కంటే రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. నేను ప్రశ్నిస్తే ఫ్రిడ్జ్లో పెట్టినందుకు ఛార్జ్ అన్నారు. అది పూర్తిగా చట్టవిరుద్ధం. చిన్న విషయమే అయినా ఆ అనుభవం నాకు ఈ చట్టం యొక్క ప్రాముఖ్యతను నేర్పింది. మీరు చెప్పింది నిజం. ఆ 10 రూపాయలు మన ఒకరి దగ్గరే కాదు, రోజూ 100 మంది దగ్గర వసూలు చేస్తారు. అది పెద్ద మొత్తంలో మోసానికి దారితీస్తుంది. అంటే హక్కులతో పాటు మనకు బాధ్యతలు కూడా ఉన్నాయన్నమాట. రెండవది, ఎంఆర్పి గడువు తేదీ ఎప్పుడూ చెక్ చెయ్యాలి. మూడవది, మనం మోసపోయామనిపిస్తే అది ఎంత చిన్న విషయమైనా సరే ఫిర్యాదు చెయ్యాలి. మనం మౌనంగా ఉంటే మోసాలు పెరుగుతూనే ఉంటాయి. చివరగా మన హక్కుల గురించి తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలి. రేష్మాలాగా షాప్ వాడు ఒప్పుకోకపోతే అక్కడితో ఆగిపోకుండా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలి.